అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు పొద్దుగాల వార్తలు. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఈ యొక్క పొద్దుగాల వార్తల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఇక్కడ మొత్తానికి ఒక టూ డేస్ మొత్తానికి కొంత ఫీవర్గా ఉండడం వల్ల మార్నింగ్ న్యూస్లోకి రాలేకపోయాను. ఇక ఉన్న విషయం ఏంటంటే మొత్తానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా వైభవంగా జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో మొత్తానికి ఇప్పుడున్న ఉద్యమకారులకు కొంతమందికి అంటే మెయిన్ వాళ్ళకి ₹1 కోటి నజరానా ఇవ్వడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే సంతోషం, మంచి మాట. కానీ తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కూడా ఆదుకోవాలి, వాళ్ళని కూడా పట్టించుకోవాలి. గత ప్రభుత్వం ఎట్లాగూ పట్టించుకోలేదు, ఆ విషయం అందరూ తెలిసిందే. తెలంగాణ తెచ్చింది నేను ఒక్కనే అన్నాడు. మీకు తెలియదు ఏం లేదు ఆయన కేసీఆర్ సార్. మరి తెలంగాణకు విలువనిచ్చే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఎందుకు పట్టించుకోవట్లేదు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను? ఎందుకంటే వాళ్ళు కూడా స్వతంత్ర సమరయోధులతో సమానం. మీకు తెలియదు ఏం లేదు, ఉన్న విషయమే, ఫ్యాక్ట్ చెప్పొచ్చు. ఆనాడు స్వతంత్రం కోసం 36 లక్షలకు పైగా స్వతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పిస్తే మనం ఈరోజు కడుపు నిండా దీన్ని యథార్థంగా బతుకుతున్నాం కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా వాళ్ళు 1500 మంది ఆత్మ బలిదానాలు చేసి మరి మన యొక్క కష్టాన్ని, మన యొక్క గోడును, మన యొక్క పరిస్థితులను, మన యొక్క స్థితిగతులను, మన యొక్క కష్టాన్ని మొత్తాన్ని అక్కడ కేంద్రానికి చూపించి అక్కడ చేయడం వల్లనే మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఇక నీళ్ళు నిధులు నియామకాల నినాదంతో కష్టపడ్డ మనము ఎట్టకేలకు అది మొత్తానికి ఇక నాయకులు, మొత్తానికి తెలంగాణ నాయకులు, లీడర్లు డెవలప్ అయ్యారు తప్ప సామాన్యులు మాత్రం అలాగే ఉన్నారు. సామాజిక తెలంగాణ ఎలా ఉందో మీకు తెలిసిన విషయమే. కాబట్టి 12 సంవత్సరాలు అయింది మనకు తెలంగాణ వచ్చి. ఇప్పుడు 12వ సంవత్సరం, 12 సంవత్సరాలు అయిపోయింది ఓ రకంగా చెప్పాలంటే. మరి అలాంటి పరిస్థితుల్లో మరి తెలంగాణను బాగుపరిచినట్టే ఉంది. లీడర్లు డెవలప్ అయితేనా తెలంగాణ వచ్చినట్టు? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. నియామకాల విషయానికి వస్తే ఎంత దూరం పోయిందో మీకు తెలిసిన విషయమే. అలాగే తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఇప్పుడు వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసి 12 సంవత్సరాలైనా ఇప్పుడు కూడా వాళ్ళని పట్టించుకోకపోవడం అనేది కొంత ఇబ్బందిగా ఉంటుంది. కొంత ఏంది ఇక ఒక రకమైన దురదృష్టకరము, లేకపోతే ఇక ప్రభుత్వానికి ఏమనాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి గుర్తొస్తలేరా? వాళ్ళు మీకు గుర్తొస్తలేరా? వాళ్ళు ఆ యొక్క 1500 మంది ఆత్మ బలిదానాల వల్లనే మీరు ఈరోజు ఆ సీట్లో కూర్చున్నారన్న విషయం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఉన్న పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ. మరో విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులను కూడా ముందుకు తీసుకొచ్చినట్టు కూడా ఏం కనిపిస్తలేదు. తూతు మాత్రంగా కొంతమందికి ₹1 కోటి ఇచ్చారు, వాళ్ళు మెయిన్ వాళ్ళకి ఇచ్చారు. మరి తెలంగాణ కోసం కొట్లాడినే వాళ్ళే కాదు, వెనకాల కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, కుల సంఘ నాయకులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, యువత ఉన్నారు. దాంతోపాటు విద్యార్థులు క్షేత్రస్థాయిలో ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అన్నింటిని మించి జర్నలిస్టులు కూడా ఉన్నారు. జర్నలిస్టులు అంతకు మించిన లెవెల్లో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమాచారాన్ని అక్కడ వరకు చేరవేసే దిశగా వాళ్ళు మాత్రమే. ఇంతమంది వెనకాల, ఇంతమంది ముందల ఉండి ప్రతి ఒక్కటి చేరవేసే దిశగా జర్నలిస్టులు కూడా ఉన్నారు. కానీ ఈ యొక్క ఉద్యమకారులకు మాత్రము పెద్దగా ఏం లేనట్టే ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇకపైన ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులను పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. దాంతోపాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కూడా ఆదుకోవాలి. ఖచ్చితంగా ఆదుకోవడం ఏంది, రెస్పాన్సిబిలిటీ కదా. ఖచ్చితంగా మీరైతే ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మొత్తానికి కేసీఆర్ 5 తారీఖు మొత్తానికి నేను రాలేను, 11 తారీఖు వస్తానని చెప్పేసి ఈ యొక్క కాళేశ్వరం కమిషన్కి చెప్పడం జరిగింది. మొత్తానికి ఈరోజు కవిత గారు కాళేశ్వరం కమిషన్ ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేసి చెప్తూనే ఇవాళ మొత్తానికి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇవాళ ధర్నా ఉంది మొత్తానికి. సో కల్వకుంట్ల కవిత గారు ధర్నాకు ఈ నిరసనకు పిలుపునిచ్చారు. సో ఆ విధంగా ఉంది. మరి ఇక బీఆర్ఎస్ నేతలైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో కేసీఆర్ సార్ రాలేదు, ఎందుకు రాలేదు అనే విషయం ఆయనకే తెలియాలి. తెలంగాణ మీద ప్రేమ లేదా, తెలంగాణ అంటే ఇష్టం లేదా? ఓన్లీ మీ పార్టీ లెక్కలనే నడుస్తారా, రాజకీయంగానే నడుస్తారా? తెలంగాణకు రాజకీయాలకు కొంచెం ఉంటుంది కదా,
ఒక తల్లి మీద గౌరవం అనేది ఉండాలి కదా. తల్లి మీద గౌరవం ఉన్నట్టుగా మాత్రం ఏం కనిపిస్తలేదు. ఇక ఒకరు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కన్నా పార్టీ యొక్క వజ్రోత్సవ వేడుకలు తీసుకెళ్లి అమెరికాలో వేసుకుంటున్నారు. అది ఆ లెక్కల ట్రంప్ ఈ యొక్క కేటీఆర్ సార్ ఉన్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో బీఆర్ఎస్ పార్టీ ఇక కవిత గారు ఇంత ముందరికి వచ్చి ఇంత మాట్లాడినా కానీ ఇంకా మీరు ముందలు గదులుతలేరంటే ఏం జరుగుతుందో బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకే ఇవ్వాలి. ఇక బీజేపీ నేతల విషయం అయితే ఇక మన రాజాసింగ్ సారు నన్ను సస్పెండ్ చేస్తే మీ తాట తీస్తా, మీ యొక్క నిజ నిజాలు మొత్తం బయటికి పెడతా అంటున్నాడు. నిజ నిజాలు మొత్తం బయటికి పెడితే ఇక మొత్తానికి వాళ్ళది మొత్తం డొల్లాస్ అయిపోతుంది, కల్లాస్ అయిపోతా డొల్లాస్ అయిపోతా, అలా పరిస్థితే గోల్మాల్ అవుతుంది బీజేపీ నాయకులై. అంటే అందులో ఎంత ఉందో మరి, ఎంతెంత ఎవరెవరిది ఏమేమి పాత్ర ఉందో మరి ఆయన అంత బహిరంగంగా చెప్పిందంటే ఇక అర్థం చేసుకోవాల్సిన విషయమే. దానికి సొంత పార్టీ బీజేపీ పార్టీలో మాత్రం రాజాసింగ్ సార్ మాత్రం ధమ్కీలు ఇచ్చినట్టుగా మాత్రమే ఉంది. సో ఈ తరహాలో నడుస్తుంది. దాంతోపాటు రాహుల్ గాంధీ సారు మళ్ళీ మోడీ సార్ని టార్గెట్ చేసినట్టుగా డైరెక్ట్ ఒకటే మాట అంటున్నాడు. ట్రంప్ మాటలను విని యుద్ధం ఎందుకు ఆపిరో పార్లమెంట్లో చెప్పాలి, పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ సార్ అంటున్నాడు. సో ఈ విధంగా నడుస్తుంది. సో ఇవాళ ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తలు ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి. దానికి వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో రాయల్ ఛాంపియన్ అని చెప్పేసి ఐపీఎల్ 2025 విజేతగా బెంగళూరు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఐపీఎల్లో కొత్త అధ్యాయం మొదలైంది. వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త ఛాంపియన్గా అవతరించింది. లీగ్ మొదలైన 2008 నుంచి పోరాడుతున్న 3 సార్లు ఫైనల్కు చేరి గమ్యాన్ని ముద్దాడలేకపోయిన ఆర్సీబీ 18వ ప్రయత్నంలో రాయల్ ఛాంపియన్ అయింది. మొత్తానికైతే మంగళవారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ బ్యాటింగ్ బౌలింగ్లో మెప్పించి 6 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించి ఎట్టకేలకు టైటిల్ గెలిచింది. ఇన్నేళ్లుగా ఆ జట్టుకు ముఖచిత్రంగా ఉన్న విరాట్ కోహ్లీ తన లైఫ్లో లోటుగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని అందుకొని కెరీర్ను పరిపూర్ణం చేసుకున్నాడు. ఈ సీజన్లో సూపర్గా ఆడుకున్న కోహ్లీ ఫైనల్లో సత్తా చాటి జట్టు విజయంతో పాలు పంచుకున్నాడు. ఇన్నేళ్లుగా తన కళ నిజమైన వేళ గ్రౌండ్లో భావోద్వేగానికి గురయ్యాడు. మొత్తానికి టోర్నీలో 5 సార్లు విజేతలుగా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఏమాత్రం తీసిపోని రీతిలో తనను అభిమానిస్తూ కోట్లాది మంది ఫ్యాన్స్ ముఖాల్లో చిరునవ్వులను నింపారు. మొత్తానికి ఆర్సీబీ మాదిరిగా తొలిసారి కప్పు వేటలో నిలిచిన పంజాబ్ కింగ్స్ తన అభిమానులకు మరోసారి నిరాశ మిగిల్చింది అని చెప్పేసి చివరి బంతి వరకు పోరాడి ఓడింది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా నిన్న ఈ యొక్క పంజాబ్ కావచ్చు, ఇటు మన బెంగళూరు కావచ్చు, రెండు ఇంతవరకు ఛాంపియన్షిప్ కొట్టలేరు కాబట్టి మొత్తానికి ఈసారి ఛాంపియన్షిప్ వచ్చింది. సో ఆ విధంగా సక్సెస్ఫుల్గా వెళ్ళింది అన్నట్టు. సో మొత్తానికి విరాట్ కోహ్లీ గారు ఈ సక్సెస్ అందుకున్న తర్వాత ఒక్కసారి ఆ స్టేడియంలోనే ఈ యొక్క మొత్తానికి గ్రౌండ్లోనే కొంతవరకు భావోద్వేగానికి గురయ్యారు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే ఈ యొక్క స్పోర్ట్స్ సంబంధించిన వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. అలర్ట్గా ఉండండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు చేస్తున్నారు. సో ఉన్న పరిస్థితి ఏంటంటే వర్షాలు వరదలతో ఎటువంటి సమస్యలు తలెత్తొద్దు. వర్షాకాల సన్నద్ధతపై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించేలా వ్యవస్థ ఉండాలి. నాలాల పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలని సూచన. మీరాలం ట్యాంక్ బ్రిడ్జ్ నిర్మాణ డిజైన్లో పరిశీలన చేశారు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి వర్షాకాలం వస్తుంది. సో మళ్ళీ అదే పరిస్థితి రాకుండా ఈసారి కొంచెం ప్రత్యేక ఫోకస్ పెట్టుండి. గత ప్రభుత్వం కాదు ఇప్పుడున్నది. సో ఈ ప్రభుత్వం కాబట్టి ప్రత్యేక ఫోకస్ పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నట్టు. వర్షాలు వరదల వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 hours 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మిగతా 2వ పేపర్లో ఉంది. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఈ యొక్క వర్షాల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి ఈ వర్షాలు వస్తున్నాయి కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు స్థానికులు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పేసి మొత్తానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు సర్కారు భూముల
సర్కారు భూములు దర్జాగా రిజిస్ట్రేషన్, ఇంటి నెంబర్లు కేటాయించి అమ్మకాలు కొనుగోలు, బరి తెగిస్తున్న అక్రమార్కులు, సహకరిస్తున్న సబ్ రిజిస్టర్లు అని చెప్పేసి ఇక్కడ వాడతాం. నిషేధిత జాబితాలో ఉన్న నిషేధిత జాబితాలో ఉన్న బాజాప్తా రిజిస్ట్రేషన్లు, దందాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లోకల్ లీడర్లు, తెలియక ప్లాట్లు కొని మోసపోతున్న అమాయక ప్రజలు. సో వ్యవసాయ భూముల తరహాలో వ్యవస్థ తేవాలంటున్న ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ ఉన్న విషయం చూడండి. 20 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ప్లాట్లుగా అమ్మేసిండ్రు. 476 డాక్యుమెంట్లు రద్దు చేసిన కరీంనగర్ కలెక్టర్ పామెలా. మొత్తానికి రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల నిర్లక్ష్యానికి సామాన్యులు బలి. ఈ భూమి విలువ దాదాపు 100 కోట్లు. ప్రొహిబిటెడ్ లిస్టులో పెడితే నష్టపోయే వాళ్ళం కాదని బాధితుల ఆవేదన. బాధ్యులైన సబ్ రిజిస్టర్లు, రెవెన్యూ ఆఫీసర్లపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే దర్జాగా సర్కారు భూములు దర్జాగా రిజిస్ట్రేషన్లు, ఇంటి నెంబర్లు కేటాయించి అమ్మకాలు కొనుగోళ్లు, బరి తెగిస్తున్న అక్రమార్కులు, సహకరిస్తున్న సబ్ రిజిస్టర్లు. ఈ దరిద్రులు ఉండడం వల్లనే ఈ సామాన్యులు బలవుతున్నారు. ఒకటి, మీ తెలివితేటలు కరెక్ట్గా లేకపోతే మిమ్మల్ని ఆసరా చేసుకొని మీ నెత్తిన చేతి పెట్టి వాడు బతుకుతాడు. ఇది 2025. ఇంకా మీరు సామాన్యులాగానే ఉంటే మీ బతుకు ఆన్నే ఉంటుంది. కొంత తెలివితేటల్ని ఉపయోగించాలి. ఉన్న విషయం నిజమా కాదా తెలుసుకోవాలి. ఆ ప్రభుత్వ భూములను మొత్తానికి ఈ సబ్ రిజిస్టర్లు కూడా వాటితో చేతులు కలిపేసి ఇష్టం వచ్చినట్టు దోపిడీ. ఈ 100 కోట్ల బడ్జెట్ ఎవరు తీసుకురావాలి? సామాన్యులు బలైపోయారు కదా. మొత్తానికి ఈ కరీంనగర్ పరిస్థితి ఏంటి? మొత్తానికి ఈ ప్రభుత్వ భూములను, ఎదుటోన్ భూములను మొత్తానికి ఎవరెవరితో పట్టాలుంటాయి, ఎవరెవరితో కథలు ఉంటాయి. మొత్తానికి నేను రిజిస్ట్రేషన్ చేసిన అని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకటే భూమి 10 మంది పేరు మీద ఉంటుంటుంది. వాడు ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుతుంటాడు. ఎందుకంటే అక్కడ ఉన్నవాడు వాడు లోకల్ లీడర్. మంది కొంపలు ముంచేతో నువ్వు లీడర్ ఎట్లయితావురా దరిద్రుడా? కనిపిస్తలేదా? లీడర్ అంటే అదేనా అర్థం? లోకల్ లీడర్లా. వాళ్ళు లీడర్లు కాదురా, మందిని ముంచేటోళ్ళు, పనికిరాని వాళ్ళు. ఇది పరిస్థితి. ఇక్కడ రియల్ ఎస్టేటర్లు ఉన్నారు, మొత్తానికి లోకల్ లీడర్లు అంటే అర్థమైంది. లీడర్ అంటే ఏంది? ఒకసారి ఆలోచన చేయండి. అమాయక ప్రజలను తినేటోడా, వాళ్ళ పుట్టగొట్టేటోడా? దరిద్రుడు వాడు. ఇక ఓపెన్గా చెప్పాలంటే ఇక వేరే మాటలు వస్తాయి, ఇక బాగుండదు. కానీ వాడు కష్టపడి తింటే వాని సొమ్ము అవుతుంది. ఎవరి సొమ్ము ఎన్ని తిన్నో చేతి పెడుతున్నా అంటే వాని సొమ్ము తింటున్నట్టు. వాని సొమ్ము తింటే ఏమనాలో ఇక మీరే చెప్పాలి. ఇక ఆ మాట నేను అనలేను. కానీ కష్టపడి సంపాదించుకోండి శాత కదా అని. నాయన నీకు కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, కనిపిస్తలేవా? ప్రాణం ఉంది కదా, కనిపిస్తలేదా? భగవంతుడు నీ నిలువెత్తి శరీరానికి నీకు ఇచ్చేసిండు, అదే పెద్ద ఆస్తి. నీ తెలివితేటలు నీ ఆస్తి. కానీ నీ తెలివితేటల్ని మందిని ముంచడానికే ప్రయత్నించకు. ఆ దరిద్రులకు మళ్ళీ ఈ సబ్ రిజిస్టర్లు తోడు, పనికిరానోళ్ళు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే బతుకులు. ఓ రకంగా ఈ హైడ్రా వచ్చింది అందుకే కదా. అమాయక ప్రజల ఎట్లా కోల్పోయారో, ఎట్లా ఈ భూములను ఎలా తీసుకున్నారో కూడా చూపిస్తున్నారు. దొరికినంత దోచుకో అన్నట్టు. బతికినంతకాలం దోచుకుంటూ బతికితే నీకేమొస్తుంది? మంది కొంపలు ముంచిన వాళ్ళవి ఎక్కడ చరిత్రల పేర్లు లేవు, గుర్తుపెట్టుకోండి. చరిత్రలో హిస్టారికల్గా నీ పేరు ఉండాలంటే ఒక లీడర్ అంటే లీడర్ లాగా ఉండాలి. కానీ ఇవి లీడర్ల పనులు కాదు, మందిని ముంచే పనులు ఈ లీడర్ల కాదు. ఇంకా మాటలు మాట్లాడితే వేరే లెక్కలు వస్తుంది. వాని సొమ్ము తింటున్నాం అంటే ఇక వేరే లెక్క అవుతుంది. అది పక్కన సొమ్ము తింటున్నాం అంటే పనికిరాను అనే అవుతావు. ఇక ఆ మాట నేను అనలేకపోతున్నాను, అది పరిస్థితి. దరిద్రుడు. మొత్తానికి ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నట్టుగా కనిపించదా ఇది? ఈ సబ్ రిజిస్టర్లు ఎవరు? మీ వాళ్ళను నమ్మే కదా, ప్రభుత్వ ఉద్యోగులను నమ్మే కదా ఈ అమాయక ప్రజలు ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులను నమ్మే కదా ఈ రెవెన్యూ ఆఫీసర్లపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు. అంటే ఇక్కడ వాళ్ళ రెవెన్యూ ఆఫీసర్లు వాళ్ళే అవుతారు, లీడర్లు వాళ్ళోళ్ళే అవుతారు. మొత్తానికి ప్రభుత్వ భూములు అమాయక ప్రజలకు అమ్ముతారు. అరే నాయన, వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం నైట్ పడుకునేంత వరకు వాళ్ళ జీవితకాలం మొత్తం ట్యాక్సులు కట్టారు. వాళ్ళ కుటుంబాలు మొత్తం ట్యాక్స్ కట్టింది. వాళ్ళ తాతలు కట్టారు, వాళ్ళ నాయనోళ్ళు కట్టారు, వాళ్ళ ముత్తాతలు కట్టారు. అందరు కట్టిన సొమ్ములు మొత్తం వాళ్ళకి పెద్దగా రిటర్న్ రాలేదు. జిఎస్టీ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ కడతారు, స్టేట్ గవర్నమెంట్ కడతారు. అవి కాదని చెప్పేసి కష్టం చేసుకున్న పైసలు కూడా ఇట్లా ఏమంటారు, దాచుకున్న పైసలు కూడా ఇట్లా దోచుకు తినేటోళ్ళని ఏమనాలంటే ఇక బూతులు వస్తున్నాయి.
కాబట్టి ఇక్కడ మాట్లాడలేని పరిస్థితి కాబట్టి ఇక తగ్గాల్సి వస్తుంది. ఇది సామాన్యుల పరిస్థితి. ఎట్లా అంటే, అయ్యా సామాన్యులారా, ప్రజలారా కొంచెం వినండి స్వామి, మీ తెలివితేటల్ని మీరు కొంచెం అలర్ట్గా చూడకపోతే అన్మాదం ఇట్లొచ్చి గద్దెత్తుకపోయడానికి ఎత్తుకపోతున్నాడు. నీ బిడ్డ, నువ్వు కనిపించిన బిడ్డ అన్మాద గద్దొచ్చి ఇట్లా ఎత్తుకపోయినట్టు నువ్వు సంపాదించుకున్న నీ కష్టము, నీ ఆరుగాల కష్టాన్ని మొత్తం అన్మాద ఎత్తుకపోతున్నాడు. ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకో. మొత్తానికి ఇక్కడ ఈ యొక్క దరిద్రుల పైన మాత్రము ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అమాయకులు బలైనట్టే ఉంది కానీ ఈ యొక్క దోపిడికి బాలిపడిన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం ఎక్కడా చూపించినట్టుగా మాత్రం లేదు. మరి వీళ్ళని ఎవరు పట్టించుకోవాలి? దొరికినంత దోచుకో అన్నట్టుగా ఉంది. ఇడా మీరు పగ్గాలు ఇచ్చినట్టుంది వాళ్ళకు. ఈ యొక్క సబ్ రిజిస్టర్ల మీద చర్యలు తీసుకోకపోతే ఏంది పరిస్థితి? మరి మీరే ఒకసారి ఆలోచన చేయాలి. ఇది పరిస్థితి. వాళ్ళను పెంచి పోషిస్తున్నట్టుంది చూడు. లోకల్ లీడర్లు మీ మనుషులే, ప్రభుత్వ మనుషులే, ప్రతిపక్షాల మనుషులే, వాళ్ళే ఉంటారు దరిద్రులు. మరి ఆ పక్కన పోతే ఈ ప్రభుత్వ ఉద్యోగులు అంటే మీ మనుషులే అన్నట్టు కదా, ప్రభుత్వం అంటే మీదే కదా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజలను గడ్లగలపనికేనా? దరిద్రం పడిపోరు. మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చు చేసింది 31 కోట్లే. అందులో 21 కోట్లు స్పాన్సర్ల ద్వారా వచ్చినాయి. మరో 12 కోట్లకు కమిట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి మొత్తానికి ఈ యొక్క మంత్రి జూపల్లి సార్ చెప్తున్నాడు. 200 కోట్లు ఖర్చు చేశారన్నది తప్పుడు ప్రచారం అని చెప్పేసి మిస్సింగ్ ల్యాండ్ ఆరోపణల్లో నిజం లేదని మొత్తానికి వెల్లడి చేస్తున్నారు ఈ యొక్క జూపల్లి సార్. ఇక్కడ ఉన్న పరిస్థితి చూడండి, 31 కోట్లు ఖర్చు పెట్టినాం. మిగతా 31 కోట్లలో 21 కోట్లు ఆల్రెడీ స్పాన్సర్ల నుంచి వచ్చినాయి. మిగతాయి కూడా 12 కోట్ల రూపాయలు కమిట్మెంట్స్ ఇచ్చేసి ఉన్నాయి ఆల్రెడీ. మరో విషయం ఏంటంటే 200 కోట్లు కాదు అని చెప్పేసి అంటున్నారు. ఈ యొక్క మొత్తానికి మిస్ వరల్డ్ సక్సెస్ అయిపోయినరు. థాయిలాండ్ వాళ్ళు విజయం సాధించారు, మిస్ వరల్డ్గా వాళ్ళు గెలిచారు. సుజాత మొత్తానికి ఈడ ఉన్న విషయం ఇది కదా. మన యొక్క తెలంగాణలో ఈ స్పాన్సర్ల నుంచి వచ్చిన పైసలతోటి ఆర్గనైజేషన్స్ నిర్వహించిన ఈ యొక్క మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మొత్తం మన యొక్క తెలంగాణలో తిరగడం వల్ల ఈ యొక్క పర్యాటక క్షేత్రాలు మొత్తము ప్రపంచానికి కనిపించినాయి. ఇక్కడ ఉన్న వస్తువులు మొత్తం ప్రపంచానికి కనిపించినాయి. ఇక్కడ ఉన్న పరిసరాలు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క, ఇక్కడ చీరలు కట్టిరు కదా, మీకు తెలియదే ఉంది. అవన్నీ ప్రపంచానికి కనిపిస్తే ప్రపంచం నుంచి మనకు కొంతవరకు రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి ఫెసిలిటీసు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ యొక్క హైదరాబాద్లో అనే విధంగా ప్రపంచానికి చూపించిన తరహా ఇది. దీన్నేమో రాజకీయాలు చేస్తారు. రాజకీయాలు ఏం చేస్తారో ఏమో వాళ్ళకే అర్థం కాదు. 200 కోట్లు అన్నీ అడుగుతారు. ఏమన్నా 200 కోట్లు ఖర్చు పెట్టారంటే 200 కోట్లు ఏంటి ఖర్చు అయినాయో మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, తీసుకురండి. అలా ప్రభుత్వమే చెప్తుంది కదా. రేపు పొద్దుగాల మీరే అడగొచ్చు 200 కోట్లు ఏడ ఖర్చు పెట్టలేదు, 200 కోట్లు ఆల్రెడీ ఉన్నట్లే కదా. మీ యొక్క కార్ ఈరెస్ స్కామ్లో మీకు తెలిసిన విషయము, ఆల్రెడీ ప్రభుత్వ సొమ్మున తీసుకొని 55 కోట్లు తీసుకుపోయి బయటికి ఇచ్చేసారు. ఆ విషయం అందరూ తెలుసు. దాని మీద ఆల్రెడీ కేసు నడుస్తుంది, మళ్ళీ ఆ విచారణకు వెళ్ళేది ఉంది. ఆ కథలు మీకు తెలిసిన విషయమే. మరి వచ్చిన 700 కోట్లు ఎక్కడ పోయినాయి కూడా ఎవరు అడుగుతున్నారో తెలుసా? 55 కోట్ల చుట్టుముట్ట తిరుగుతుంది కథ. మరి 55 కోట్ల గురించి ఆలోచన చేస్తే రాబడి 700 కోట్లు వచ్చినాయి అన్నారు కదా, అవి ఎక్కడ పోయినాయి? ఎక్కడ పోయినాయని దాని గురించి ఎవరైనా అడుగుతున్నాడా? ఆ మధ్యలో ఒకసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 700 కోట్ల గురించి ఇట్లా జలకిచ్చి ఇట్లా ఇచ్చిపెట్టిండు. కథం కేల్ కథం దుకాన్ బంద్. మళ్ళీ 700 కోట్ల గురించి మాట్లాడిందే లేదు. ఇక అట్లుంది కథ ఆడ. మొత్తానికి డైవర్షన్ పాలిటిక్స్ ఆట, ఒక ఆట ఆడుకుంటున్నట్లు ప్రజలను. ఇదంతా ఉత్త తూతుంబురు అని చెప్పేసి పట్టించుకునేటోడు కూడా పట్టించుకోకుండా అయిపోతాడు. అట్లా ఆడుతున్నారు కథ. సారీ చెప్పను, కన్నడ భాషపై కామెంట్ల వివాదంలో కమల్ హాసన్ అని చెప్పేసి తన వ్యాఖ్యల్లో దురుద్దేశం లేదని వివరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇప్పుడు ఆ కిరీటం ఏం ఊసిపోదు. ఓసారి చెప్తే మన భాషను గౌరవించుకుందాం, పక్క భాషను మనం ప్రేమించుకోవాలి, పక్క భాషను మనం గౌరవించుకోవాలి. తప్పేముంది? అందరం భారతీయులం కదా. అందులోనూ మీరు ఇంటర్నేషనల్ సెలబ్రిటీ ఓ రకంగా. ఇక మీరే ఇట్లా చేస్తే ఎట్లుంటుంది సార్? ఆ మాట లేదు అన్నారు, లేకుండా సరే వాళ్ళందరూ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కర్ణాటకకు సంబంధించిన వాళ్ళవి.
మరి ఒకసారి చిన్న సారీ చెప్తే అయిపోతుంది. కోర్టు చెప్పినా నేను సారీ చెప్పను, అవసరమైతే నేను సినిమానే రద్దు చేసుకుంటా, అక్కడ రిలీజ్ చేయకుండా చేస్తా. ఏం సాధించినట్టు సార్ అది? అంతమంది అభిమానుల మనోభావాలు దెబ్బతీసినట్టుగా. అభిమానులందరూ ఉండడం వల్లనే ఆ రాష్ట్రంలో కూడా మీ యొక్క సినిమాలు ఆడడం వల్లే మీరు సెలబ్రిటీలు అయ్యారు. అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి. ఇక్కడ విషయం ఏంటంటే ఉన్న వాస్తవానికి ఈ యొక్క తెలుగు భాష కూడా పక్కన ఉన్న తమిళం భాష గురించి తమిళనాడు ఎంత కొట్లాడుతుందో అందరూ తెలిసిన విషయమే. పక్కన ఉన్న కర్ణాటక భాష గురించి వాళ్ళు ఎంత కోర్టుకెళ్ళి కూడా ఎంత కష్టపడుతున్నారో తెలిసిన విషయమే. మన తెలుగు భాష మాత్రము దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయలు గారు మన కర్ణాటకకు సంబంధించిన వాళ్ళే. బట్ ఇక్కడున్న పరిస్థితి మీరు ఒకసారి ఆలోచన చేయండి. తెలుగు భాషను పట్టించుకునేటోడే లేడు. అట్లా ఉంది కథ. ఎంత తీయగుందయ్యా మన తెలుగు మాట్లాడనికే. అమ్మతత్వంలాగా లేదా, అమ్మలాగా లేదా, మాతృభాషను కూడా వట్టి కనిపించే లెక్కల తెలుగు భాష మొత్తము ఇబ్బంది పడుతుంటే కూడా ఎవ్వడు పెద్ద పట్టించుకోరు. అట్లుంది కథ. ఇక్కడ ప్రభుత్వాలు కూడా పెద్ద పట్టించుకోనట్టే ఉంటాయి. ఇది పరిస్థితి. మొత్తానికి కమల్ హాసన్ సార్ సారీ చెప్పను అంటున్నాడు. శ్రీశైలం గేట్ మెయిన్ కెనాల్ కెపాసిటీ పట్టించుకోరా అని చెప్పేసి కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ లేక అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక్కడ కృష్ణా రివర్ బోర్డు కావచ్చు, అక్కడ గోదావరి రివర్ బోర్డు కావచ్చు, ఏదైనా అని తెలంగాణ చేతుల ఏం లేనట్టుగా కేంద్రం చేతిలో ఉన్నట్టుగా నడుస్తున్నట్టుంది. ఏపీ మాత్రం ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఎన్ని లేఖలు రాసినా ఎన్ని కథలు చేసినా అదే లెక్క ఉంది కథ. ఇది పరిస్థితి. మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఈ ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. మొత్తానికి ఆంధ్రప్రభ దినపత్రికలో ఐపీఎల్ విజేత ఆర్సీబీ అని చెప్పేసి ఉత్కంఠపూర్లో పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం. 18 ఏళ్ళ ఇక్కడ చూడండి, 18 ఏళ్ళ ఐపీఎల్ ట్రోఫీ కళ నెరవేర్చుకున్న ఆర్సీబీ బెంగళూరుకు కలిసి వచ్చిన 18 నెంబర్ సెంటిమెంట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఫైనల్లో ఒత్తిడికి చిత్తైన పంజాబ్ కింగ్స్ ఆఖరి ఓవర్లో వరుసగా శశాంక్ 3 సిక్సర్లు పోరాడి ఓడిన శ్రేయస్ అయ్యర్ సేన అని చెప్పేసి, దాంతోపాటు ఆఖరి ఓవర్ వరకు గెలుపు తోబుచ్చులాట అని చెప్పేసి మొత్తానికి బెంగళూరు ఆల్రౌండ్ షోతో రాణింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అయితే బెంగళూరు గెలిచింది. సో ఆర్సీబీ, సో దానికి సంబంధించిన వార్త. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 18 ఐపీఎల్ ఛాంపియన్స్ కళ ఎటకేలకు నెరవేరింది. ఐపీఎల్లో చరిత్రలో మూడు సార్లు ఫైనల్కు దూసుకెళ్లిన కప్ మాత్రం చేజిక్కించుకోలేకపోయింది. కోహ్లీ మార్గదర్శకత్వం, రజిత్ పాటిదార్ నాయకత్వంలో ఐపీఎల్ 2025 టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా రాణించి ఫైనల్లోనూ అదరగొట్టింది. 6 పరుగుల తేడాలతో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించి ఐపీఎల్ 2025 కప్ను కైవసం చేసుకుంది. జట్టు విజయాతిరాలకు చేరుకున్న సమయాన మైదానంలో కోహ్లీ భావోద్వేగానికి గురై మొత్తాన్ని కంటతడి పెట్టుకున్నారు. దాంతోపాటు అదే సమయంలో గ్యాలరీలో ఉన్న అనుష్క కూడా ఓకింత భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమైంది. ఆ క్షణాల్లోనే జట్టు విజయం సాధించడంతో సహచర సభ్యులంతా కోహ్లీని తమ చేతుల్లోకి ఎత్తుకొని మైదానం అంతా కలిసి తిరుగుతూ సంబరాలు చేసుకున్నారు. మైదానం వెలుపల అభిమానుల టపాసులు కాల్చుతూ మిఠాయిలు పంచుతూ ఆనందోత్సాహంగా గడిపారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఆర్సీబీ మొత్తానికి విజయం సాధించింది, కప్పు గెలిచింది. సో మొత్తానికి కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు. సో మొత్తానికి ఇది స్పోర్ట్స్ సంబంధించిన వార్త. మరో వార్త చూడొచ్చు. 15 ఆగస్టు కల్లా భూభద్రత అని చెప్పేసి, ఈలోగా సమస్యల పరిష్కారం అని చెప్పేసి ఇక్కడ వార్త. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు 20వ తేదీ వరకు ప్రతి మండలంలోనూ నిర్వహణ. దేశానికే తలమానికంగా భూభారతి చట్టం, దాంతోపాటు ఖరీఫ్ నాట్ల కంటే ముందే రైతు భరోసా, ములుగుమాడు రెవెన్యూ సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి తుమ్మల మొత్తానికి వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. ఈ భూభద్రత అని చెప్పేసి భూభారతి గురించి అంతా పట్టిరు కానీ అవతల మాత్రము ఈ యొక్క భూబకాసురులు మాత్రము సామాన్యులను గడ్లే కలిపి మొత్తానికి తింటున్నారు. అది పరిస్థితి అవుతుంది. సో తొందర వేస్తే బాగుంటుంది. ఇంకో విషయం, అందులో ఈ యొక్క అవినీతిలకు పాల్పడుతున్న వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళను సన్మానం చేసి పంపించినట్టుంది చూడండి. దయచేసి మీరు పట్టించుకోకపోవడం అంటే వాళ్ళకి సన్మానం చేసినట్టే. వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వచ్చింది. ఏమనంటే కోర్టులో ఏమంటారు, ఒకటేసారి 10 సంవత్సరాలు నడుస్తుంది ఆ కథ. ఆ 10 సంవత్సరాల తర్వాత ఈడు ఉంటాడో తెలియదు, ఓడుస్తాడో తెలియదు.
అట్లుంటుంది కథ. సో మరో వార్త కూడా వచ్చి ఇక్కడ ఉద్యోగుల బదిలీలకు పచ్చ జెండా అని చెప్పేసి ఇక్కడ వార్త. రేపు కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. సో డిఏలపై తుది నిర్ణయం 5 అంశాలపై ఎజెండా. దాంతోపాటు వనకచర్లపై కేంద్రానికి మళ్లీ ఫిర్యాదు చేసే అంశంపై చర్చ. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదికకు ఆమోదముద్ర. నిర్మాణ సంస్థల చర్యకు సిఫార్సు చేసే అవకాశం. వానాకాలం పంటలు, రాజీవ్ యువ వికాసం, కొత్త రేషన్ కార్డులు సహా కీలక అంశాలపై సమాలోచన అని చెప్పేసి మొత్తానికి క్యాబినెట్ భేటీ రేపు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి క్యాబినెట్ భేటీలో వీటి గురించి చర్చ జరగబోతుందని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి దానికి సంబంధించింది. దాంతోపాటు మీరేమైనా భాషావేత్త, చరిత్రకారుల కమల్ హాసన్ పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం. క్షమాపణ చెప్పనన్న హీరో. మొత్తానికి తగ్ లైఫ్ విడుదల చేయడం లేదని చెప్పేసి నా వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని చెప్పేసి కేఎఫ్సికి లేఖ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇది పరిస్థితి. మొత్తానికి కర్ణాటకలో ఈ యొక్క సినిమాని విడుదల చేయనని చెప్పేసి కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్కి ఆయన లేట్ రాయడం జరిగింది. సో మొత్తానికి ఇది వార్త. సో దాంతోపాటు త్వరలో భారత్లో వాణిజ్య ఒప్పందం అని చెప్పేసి చివరి దశకు చర్చలు. ఇరు దేశాల సమిష్టి ప్రయోజనాలకు గుర్తించాయి. మొత్తానికి అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోనాల్డ్ లుత్నిక్ మొత్తాన్ని చెప్తున్నాడు. సో త్వరలో భారత్తో వాణిజ్య ఒప్పందం జరుపుకుంటున్నారు. సో దానికి సంబంధించిన వార్త, అమెరికా సంబంధించిన వార్త. సో దాంతోపాటు మరో వార్త వచ్చు. మైక్రోసాఫ్ట్లో మళ్ళీ లే ఆఫ్లు అని చెప్పేసి 300 మంది ఉద్యోగులపై వేటు. ఏఐ వినియోగం ఫలితం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఉద్యోగుల పైన బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ మీద ఈ యొక్క ఒత్తిడి పడేసి వాళ్ళకు అంత పూర్తి పని చేయలేక ఇంకోటి వాటిని ఉపయోగించుకొని ఆ యొక్క జీతాలకు సంబంధించిన వాళ్ళే రెవెన్యూ జనరేట్ చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క ఉద్యోగులను మాత్రం తీసేస్తున్నారు. సో మొత్తానికి మైక్రోసాఫ్ట్ పరిస్థితి 300 మంది ఉద్యోగుల పైన వేటు పడ్డారన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. వాళ్ళు ఉపాధి కోల్పోయినట్టే. సో దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. ట్రంప్ హుకుంతో మోడీ లొంగుబాటు అని చెప్పేసి ఇక్కడ వార్త. ట్రంప్ హుకుంతో మోడీ లొంగుబాటు. ఆయన ప్రధానికి ఫోన్ చేసి నరేందర్ సరెండర్ అన్నారు. జీ హుజూర్ అని మోడీ లొంగిపోయారు అని చెప్పేసి మొత్తానికి ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు. పాక్తో కాల్పుల విరమణ అంశంపై విమర్శలు. 1971 యుద్ధంలో ఇందిరాగాంధీ ధైర్యం గురించి ప్రస్తావన. భోపాల్లో కాంగ్రెస్ కన్వెన్షన్లో కీలక వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయండి. ఇండియా కూటమి పార్టీల భేటీ నిర్ణయం. మొత్తానికి ప్రధాని మోడీకి 16 రాజకీయ పార్టీల లేఖ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ చూడండి ఉన్న వాస్తవం ఏం జరుగుతుందో. ఇక్కడ భారతీయులు మొత్తం జీర్ణించుకోలేని పరిస్థితి ఒకటే. ఆపరేషన్ సింధూర్ ఆపడంపై ట్రంప్ మాటలు నరేంద్ర మోడీ సార్ వినడంపై ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళా తెల్లోని భాష మాట అయినట్టే ఉంది యారు నాయన మీ కథ. తెల్లోల రాజకీయం పోయినాక, తెల్లోల పరిపాలన పోయినాక మళ్ళీ ఈ తెల్లోల కథ తీసుకొచ్చినట్టు ఉంది కథ. దేశాన్ని భ్రష్టుపరిస్తే పరిస్థితి, దేశాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అనే విధంగానే ఉంది ఇక్కడ. అక్కడ మేము అందరూ అంటారు ఒకటే, మొత్తానికి పాకిస్తాన్లో ఈ యొక్క ఉగ్రవాదుల స్థావరాలను మట్టి కనిపించినామంటే ఇంకో ఉగ్రవాద స్థావరాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోరా? ప్రపంచ దేశాలు వాళ్ళకి ఫండ్ ఇచ్చినట్టుగా లేదా? కనిపిస్తలేదా? కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. మరి ఇక మొత్తానికి ఆడ గడ్డి కలిసి వచ్చినట్టు ఉంది. అందులో ఏం సాధించడం కూడా చెప్పాలి. మొత్తానికి మన ఆస్తి నష్టం ఎంత జరిగింది, సామాన్యులు ఎంతమంది ఇబ్బంది పడ్డారు, సైనికులు ఎంతమంది చనిపోయారు, మొత్తానికి ఆ జట్లకు ఎన్ని కోల్పోయినాం. మళ్ళీ దాంతో కూడా ఓ బిజినెస్ నడుస్తుంది. మళ్ళీ ఈ యొక్క యుద్ధ నౌకలు ఈ యొక్క ఏమంటారు జట్ల వివాదంలా మొత్తానికి అవి మొత్తం కాంట్రాక్ట్లకు ఇచ్చిర్రు కానీ అవి ఏం లేనే లేవు అని చెప్పేసి దానిలో కూడా ఆ రక్షణ శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే అదే మీటింగ్లోనే డైరెక్ట్ ఆ యొక్క అధికారి వెల్లడించడం జరిగింది. వినలేదా? అవి మర్చిపోతున్నారు. అసలు ఎవరు దేశం కూడా పెద్దగా వినట్లేదు ఈ విషయాలను. రక్షణ శాఖలో కూడా ఏమేం జరుగుతుందో కూడా తెలుసుకోండి. దళాలలో ఎంత ఇది దోచుక తింటున్నారనే విషయం అక్కడ కూడా కనిపిస్తుందా? అవును, మరి ఏమంటారు కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, దాంతోపాటు ఈ యొక్క పార్టీలకు అతీతంగా
భారతదేశం మొత్తము 140 కోట్ల మంది జనాభా మొత్తము మీకు వీరతిలకం దిద్ది ఈ యొక్క 140 కోట్ల మంది ఆత్మాభిమానాన్ని తీసుకుపోయి ట్రంప్ కాలకాడ పెట్టినట్టుగా అనిపిస్తలేదా? ఎంత అనిపిస్తుంది? మన తెల్లోళ్ళకు లొంగి బతికినట్టుగా ఉంది ఈడ కథ. ఇదేం పరిస్థితి? ఉన్న విషయమే కదా మాట్లాడుతున్నది. G7 నుంచి భారత్కు అందరినీ ఆహ్వానం, 6 ఏళ్లలో ఇదే తొలిసారి అని చెప్పేసి కెనడాలో ఈ నెల 15 నుంచి సదస్సు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ G7 సదస్సు ఇది గతంలో మనతోటి జరిగిందే పోయిన సంవత్సరం, మీకు తెలియదు ఏముంది. మొత్తానికి ఇక్కడ భారతదేశానికి ఆహ్వానం కూడా పలకలేరు ఈ కెనడా వాళ్ళు. ఇక్కడ G7 ప్రపంచ దేశాలు మొత్తం ఒకతోడు కూర్చుంటాయి కదా, మరి ఆ G7 సదస్సుకు మనకు ఇంతవరకు ఆహ్వానం పలకలేదంట. మరి ఏం జరుగుతుంది అన్నట్టు? పాకిస్తాన్పై యుద్ధము ముందుకు వచ్చినప్పుడు రష్యా మన దగ్గరకు వచ్చిండ్రు, వాళ్ళు కూడా మీకు మద్దతు ఇస్తామని చెప్పారు. అణ్వాయుధాలు ఎక్కువ ఉన్నాయి ఆ యొక్క రష్యాతోటే, వాళ్ళే చెప్పారు. ఇదే ట్రంప్ సార్ మాటలు మీరు వింటేది. ఆ పక్కన పోతే ఉక్రెయిన్ రష్యా మధ్య గొడవ జరుగుతుంది కదా, మరి అదే కూడా ఆగుతలేదు ఎందుకో? మరి ఈడెందుకు ఆగింది? మనల్ని ఎట్లా చూస్తారో తెలుసా? వీళ్ళు ఏం చేతగాక బంద్ అయ్యారు అన్నట్టు ఉంటుంది ఆడ కథ. మనతో త్రివిధ దళాలు ఎంత క్షేత్రస్థాయిలో పనిచేసినా అని మీరు ఆయనకు చెప్తే లొంగితిరి ఇక్కడ పోయిందన్నట్టుగా ప్రజల్లో చర్చ నడుస్తుంది. ప్రతిపక్షాలు చెప్తున్న మాటలు నిజమే కదా, తప్పేముంది ఇందులో? తప్పేముందో మీరు కూడా ఒకసారి నిజం గుర్తు చేసుకుంటే బాగుంటుంది. మనకేం ఏమంటారు, ఇంత కూడా దేనిలో అసలు వాళ్ళకి ఈక్వాలిటీ లేదు పాకిస్తాన్కి. ఆర్థిక రంగంగా మన భారతదేశం 4వ స్థానంలో ఉంది. ఈ యొక్క మన అణ్వాయుధాల విషయంలో కూడా మన 5వ స్థానంలో ఉంది. అన్నిట్లో మనది ముందే ఉన్నాం. ఏమవుతుంది? పాకిస్తాన్ ఏడ ఉంది, ఏడ మూలకున్నట్టుంది ఆ కథ. మీరు బాగా ఆలోచన చేసిరో లేదా? నిన్న మన పాకిస్తాన్ పరిస్థితి ఏంటో తెలుసా? పాకిస్తాన్ ప్రపంచ దేశాలు మొత్తంలో ఎక్కడ చూసినా అని బిచ్చగాళ్ళలో 80% పాకిస్తాన్ వాళ్ళే ఉన్నారట. 80% మంది పాకిస్తాన్ వాళ్ళే బిచ్చగాళ్ళు అయిపోయారాడా. అలాంటి వాళ్ళకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీరు ఆ దేశాన్ని నాశనం చేసిన ఆ ప్రభుత్వాలకు, ఆ యొక్క ఉగ్రమూటలకు, ఈ యొక్క ఉగ్రవాదానికి మీరు మద్దతు పలికినట్టుంది అడగ ఓపెన్గా చెప్పాలంటే. ఆ దేశాన్ని ప్రజలు కూడా నాశనం అవుతున్నారు పాపం. అక్కడ గతి లేక ఏమంటే విదేశాలకు పోయి కూడా అడక్క తింటున్నారు పాపం. వాళ్ళు ఆ యొక్క ఉగ్రవాదాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసింటే పాకిస్తాన్ వాళ్ళు కూడా నీకు సలాం కొడుతుంది. కేసీఆర్ మనకు స్ఫూర్తి అని చెప్పేసి ఇక్కడ వార్త. కన్నడ సాకారం పోరాటంతోనే మొత్తానికి తెలంగాణ కోసం సహాయ పోరాటం, రిస్క్ సిద్ధపడితే ఫలితం అని చెప్పేసి విద్యార్థులకు కేటీఆర్ సూచన. అర్ధాంతరంగా చదువులు ఆపొద్దని హితవు. మొత్తానికి టెక్సాస్ వర్సిటీ విద్యార్థులతో మాటామంతే అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి భవిష్యత్తులో ఏఐతో లాభమే, తిరిగి మేము వచ్చిన తర్వాత ఐటీని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి డలాస్లో ఐటీ కంపెనీల సీఈఓలతో కేటీఆర్ మాట్లాడుతున్నారు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే కేసీఆర్ మనకు స్ఫూర్తి అని అంటున్నాడు. కేసీఆర్ దేనికి స్ఫూర్తి? ఉద్యమకారులల్లా ముందలుండి నడిపించిన చూడు, దానికైతే నేను ఇన్స్పైర్ అయినా. కానీ ఇట్లా ప్రజాప్రతినిధిగా ఉండి, ఒక లీడర్గా ఉండి ప్రజల్లోకి రాకపోవడం, ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూడకపోవడం, ప్రజల కన్నీరును మీరు ఏమంటారు ఆనంద బాష్పాలుగా చూసుకోవడం అనేది చాలా విచిత్రంగా ఉంది. పార్టీ మొత్తం విచ్ఛిన్నమై, పార్టీ మొత్తం సంఖ్యనాగిపోయి, పార్టీ కార్యకర్తలు 60 లక్షల మంది కార్యకర్తలు ఎదురు చూస్తుంటే కూడా 60 లక్షల మంది ఆకలి గోసలు అన్నట్టుగా వాళ్ళ కన్నీళ్లు కూడా మీకు కనిపించట్లేదంటే మీరు లీడర్ ఎట్లయితున్నారో కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతమంది కోసం నువ్వు పరిగెత్తుకుంటూ రావాలి, పట్టించుకోవట్లేదు అసలు. ఎందుకంత ఇదో నాకు అర్థం కాదు. జిఎస్టీ స్కామ్లో బిగుస్తున్న ఉచ్చు అని చెప్పేసి A5 సోమేష్కు మళ్ళీ తాకీదులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి తుది దశలో సిఐడి విచారణ, సాఫ్ట్వేర్ తయారీలో అవకతవకలు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో ఎగనామం అని చెప్పేసి మొత్తం 1400 కోట్లు ఐజీఎస్టీ కుంభకోణం అని చెప్పేసి 29 మంది నిందితులు త్వరలో సర్కారుకు సమగ్ర నివేదిక అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి జిఎస్టీ స్కామ్ల ఇది కూడా 1400 కోట్ల స్కామ్ ఉంది. అందులో ఎంత దోచుక తింటున్నారంటే చూడండి, పైన అధికారులు ఉన్నారు, ప్రధాన లీడర్లు ఉన్నారు, ప్రధాన హీరోలు ఉన్నారు అని చెప్పేసి అనుకోకండి, మొత్తము దోపిడీదారులే. అందులో 1 రూపాయి కూడా ఉంది, గుర్తుపెట్టుకో.
నీ రూపాయి కూడా ఉంది, గుర్తుపెట్టుకో. వాళ్ళకి అంత సీన్ లేదు. నిజమైన లీడర్ ఎవరంటే నువ్వు. కష్టం చేసుకొని బతుకుతున్నావు చూడు, నువ్వు లీడరు, నువ్వు హీరోవు. వాళ్ళంతా తూత్పాలిస్. ఎందుకో తెలుసా? వాళ్ళు పని చేస్తలేరు, నీ కష్టాన్ని ఇంకా దోచుక తింటున్నారు. ఇక కనిపిస్తలేదు ఈ విధంగా. 80% మంది అలాగే ఉన్నారు. 20% మంది మాత్రం అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళకి మాత్రం రూపురేఖలు ఉండవు. మళ్ళా వాళ్ళని ఎవ్వరు పట్టించుకోడు, వాళ్ళ గుర్తింపు కూడా పెద్దగా రాదు. అట్టుంటుంది. సో మొత్తానికి చైనాతో చెలిమి మాకు ఇష్టం అని చెప్పేసి, తయారీ రంగంలో చైనా టాప్ వారితో కలిస్తే అభివృద్ధి అని చెప్పేసి బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి చైనా తోటి ఈ యొక్క తాత్కాలిక ప్రభుత్వ అభివృద్ధి కోసం అనేది వాళ్ళతోటి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. సో దానికి సంబంధించిన వార్త. లడఖ్లో 85% ఉద్యోగాలు స్థానికులకే. సో దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, రిజర్వేషన్లు స్థానికతపై గెజిట్ నోటిఫికేషన్, 5 భాషలకు అధికారిక హోదా. సో జాబితాలో హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, బోతి, హుజ్జీ అని చెప్పేసి. దాంతోపాటు హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో మహిళలకు ప్రాతినిధ్యం, 3/1 సీట్లు వారికి రిజర్వ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి లడఖ్లో మాత్రం 85% ఉద్యోగాలు మొత్తం స్థానికులకే ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు బనకచర్లను ఒప్పుకోమని చెప్పేసి, ఏపీ దూకుడును అడ్డుకుని తీరుతామని చెప్పేసి ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశాం. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం. గోదావరి బోర్డు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు ఐఆర్ఎస్ అధికారి ఇంట నోట్ల కట్టలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో సిబిఐ దాడులు అని చెప్పేసి కిలోల కొద్ది బంగారం, వెండి స్వాధీనం. ఇక్కడ చూడండి, ఈ అధికారితోటి గిన్నిగానం పైసలు ఎట్లుంటాయి? వానికి జీతమే కదా రావాల్సింది. ఈ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే అవినీతి అంటే నీ సొమ్ము దోచుకొని తినడం వల్ల వచ్చినాయి. వాని నువ్వు సార్ అంటావు. ఇది పరిస్థితి. ఆ దరిద్రం బడపలు నోట్ల కట్ట, కిలోల కొద్ది బంగారం అంట. మీ ఇంట్లో ఉందా? తులం బంగారం ఉందా? ఒకసారి ఆలోచించి. 2 తులాల బంగారం ఉందా? ఆ కీడ కిలోలకి వెళ్ళుంది. తులం అంటే ఎంత? గింతనే తులం అంటే. మరి ఈడెంత ఉంది? కిలోలు ఉన్నాయి. కిలోల కొద్ది బంగారం, వెండి, మొత్తం నోట్ల కట్టలు. ఇది అసలు వీళ్ళకి ఎట్లా కడుపు ఎండుతుందో కూడా అర్థం కాదు. నా సొమ్ము కాదురా నాయన అని కూడా అనిపించదా వీళ్ళకు? ఆత్మాభిమానం ఉండదా? మంది పొట్టలు కొట్టికి బతుకుతాయి. ఇది జీవితం అంటారా? ఎదుటోని పొట్టగొట్టకుండా బతుకురా నాయన. ఎన్ని పొట్టలు కొట్టి ఎన్ని జీవితాలను నాశనం చేస్తే ఇన్ని కట్టలు వచ్చింటాయో నువ్వు ఆలోచన చేయి. ఇందులో ఈ ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తే తప్ప వానికి ఈ నోట్ల కట్టలు, ఈ బంగారము, ఈ కిలోల కొద్ది బంగారం, వెండి ఇవన్నీ రాలే. ఎన్నో జీవితాలను నాశనం చేస్తేనే వచ్చినాయి. వీడు మనిషి, రాక్షసుడు కాదా? క్లారిటీ కదా ఇది. సో మరో వార్త చూడవచ్చు. నేడు జాగృతి మహాధర్నా అని చెప్పేసి కేసీఆర్కు ఘోష్ కమిషన్ అని చెప్పి నోటీసులపై నిరసన. ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 నుంచి 1 వరకు ఆందోళన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి నేడు జాగృతి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నారు కల్వకుంట్ల కవిత గారు. మొత్తానికి కేసీఆర్కి నోటీసులు ఎట్లు ఇచ్చారు? తెలంగాణకి ఇచ్చినట్టే. మరి కేసీఆర్ దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం తెలంగాణవే అని చెప్పేసి కూడా అనాలి. మంచిదే, తప్పేముంది? మరి ఆస్తులు మొత్తం తీసుకొచ్చి పెట్టుండి బయట. ఆ సంపద మొత్తం కేసీఆర్ ప్రజల మనిషి కాదన్నట్టు అయిపోయింది. తెలంగాణ ప్రజలు మొత్తం ఇబ్బంది పడుతుంటే తెలంగాణ తల్లి జర వచ్చి ఈరోజు నా యొక్క పుట్టినరోజు తల్లి ఇంత కేక్ తినిపించిపోను ఆయన బిడ్డ రా బిడ్డ అంటే కూడా ఆవిర్భావ దినోత్సవానికి వచ్చి పూలమాల వేసిన బాపన కూడా లేదాడా? ఏంది ఇది? అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి ఒకసారి దండం పెట్టుకుంటే ఏమవుతుంది? మీ కిరీటాలు ఏమైనా ఊసిపోతాయా? తెలంగాణ అమరవీరుల కన్నా ఎక్కువదా మీరు? తెలంగాణ ప్రజల కన్నా ఎక్కువనా? తెలంగాణ ప్రజలందరూ కలిస్తేనే నువ్వైనావు కదా. ఏందా ఇది? నేను చెప్పాలనా? మీకు తెలియదా? ఇంత పెద్ద సీనియర్లు మళ్ళా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండడం మాత్రం ప్రజాప్రతినిధుల లెక్కలు కావు, లీడర్ లక్షణాలు కావు అవి. ఇక్కడ కవిత గారు నీ ఇంటి బిడ్డ, నీ బిడ్డనే బయటికి వచ్చేసి పార్టీ నష్టపోతుంది, పార్టీ ఇబ్బంది పడుతుంది, పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు,
బయటికి రండి అని చెప్పేసి పార్టీని ప్రక్షాళన చేయండి, పార్టీని ముందుకు తీసుకెళ్ళండి. 3 సంవత్సరాలు మాత్రమే టైం ఉంది. 3 సంవత్సరాల మీరు ఉవ్వెత్తున బయటికి వెళ్ళి పోరాడితేనే మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటుంటే కూడా కనీసం వినిపించుకోవట్లేదంటే ఇవేం వ్యూహాలు, ఇవేం ప్రతి వ్యూహాలు ఎవరికి అర్థం కాకుండా. రేపు పొద్దుగాల తెలంగాణకు ఈ యొక్క టీడీపీ వస్తుంది, ఆ పక్కన పోతే జనసేన వస్తుంది. మళ్ళీ వాళ్ళు వచ్చే వరకల్లా ఇక్కడ ఎన్డీఏ కూటమి లెక్క ఈ యొక్క బీజేపీ పార్టీ ఓకే అవుతుంది, 3 కలిసి పోటీ చేస్తాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇటువైపు ఉంటుంది. ఏం చేస్తున్నారు అక్కడ? ఇది పరిస్థితి. ఇక్కడ హౌరా చూడొచ్చు, మైక్రోసాఫ్ట్లో లే ఆఫ్లు అని చెప్పేసి కృత్రిమ మేధ వినియోగం పెంపు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఆ నుంచి తోసేస్తే కింద వచ్చి పడుతున్నారు ఉద్యోగులు. సో దానికి సంబంధించిన వార్త. ఇట్లా ఏఐని అంత వాడుకుంటున్నారు అన్నట్టు. సో మొత్తానికి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. ఇవి మొత్తానికి ఈరోజు పొద్దుగాల వార్తలు. ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉండండి T9 న్యూస్. ప్రతి ఒక్కరూ మా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయాలని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.